వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరూరా కొలువు తీరిన గణనాథుడు. మహబూబాద్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడు. బురదమయంగా మారిన బుచ్చన్పల్లి గుర్రంగట్టు రోడ్డు. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ బుక్కె సుమన్ దంపతులు. ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం. నైజీరియాలో ఘోర ప్రమాదం, 48 మంది మృతి. పెదపార్పూడి మండలంలో నీట మునిగిన వేల ఎకరాల పంట పొలాలు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న చేగుంట ఎంపీపీ మాస్ర శ్రీనివాస్. మా ఊరి సినిమా హీరో మహేష్ ఇంట్లో భారీ చోరీ. వికారాబాద్ నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్, బొమ్రాస్పేట్, దౌలతాబాద్, కోస్గి, మద్దూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గణనాథుడు శనివారం కొలువుదీరాడు. ఈ సందర్భంగా వినాయక యోజన సంఘం సభ్యులు వినాయకుడు కొలువుదీరే దేవాలయం మండపాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుండి రాత్రి వరకు వినాయకుడిని ప్రదర్శించిన మండప నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబాద్ నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట, నాగర్ కర్నూలు మండలంలోని ఆవంచలో కొలువుదీరిన ఏకశిలా వినాయకుని విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని స్థానికులు పిలుస్తుంటారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా వివిధ మండపాలలో నెలకొన్న వినాయకులతో పాటుగా ఇక్కడ కూడా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడిగా ప్రసిద్ధి చెందింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆవంచ గణపతిని దర్శించుకొని వెళ్లారు. అయినా కూడా దేవాదాయ శాఖ వారు పట్టించుకోవడం లేదని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి విగ్రహ నిర్మాణం, ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చనపల్లి నుండి గుర్రంగట్టు తాండాకు వెళ్లే బీటీ రోడ్ వర్క్ మధ్యలో ఆపేశారు. 2 నెలల నుండి రైతులకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అక్కడ వెళ్లాలంటే నడుచుకుంటూ పోవడానికి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాంట్రాక్ట్ మల్లేశం ఏఈ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. బార్లు, పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు చేశారు. 5 పబ్బుల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 4కి పాజిటివ్ వచ్చింది. శేర్లింగంపల్లిలోని కోరం క్లబ్ లో 2కి, జూబ్లీహిల్స్ లోని బేబీలాండ్ పబ్ లో మరో 2కి పాజిటివ్ వచ్చింది. చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు. ఈ 4పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 21వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లోని వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రతిష్టాపన, ప్రత్యేక పూజల్లో కార్పొరేటర్ బుక్కె సుమన్ దంపతులు పాల్గొన్నారు. 21వ డివిజన్ పరిధిలోని బాలాజీ హిల్స్ యూత్, బాలాజీ హిల్స్ ఫేజ్ 3, బాలాజీ హిల్స్ ఫేజ్ 1, నార్త్ బాలాజీ హిల్స్ 1 కాలనీలోని గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ ట్రక్ ఢీకొన్న ఘటనలో 48 మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అయితే ఎంతమంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు. సరైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో నైజీరియా రహదారులపై ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. 2020లో 1531 ప్రమాదాలు జరగగా 535 మంది మరణించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెదపారుపూడి మండలంలో ఇటీవల కురిసిన వరదలకు వేలాది పంట పొలాలు నీట మునిగాయి. బుడమేరు వనేరు బాగులకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో కొన్ని వేల ఎకరాలు నీట మునిగి వరి పొలాలు దెబ్బతిన్నాయి. పంటల మీద 6 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది వరద బాధితులు దోసపాడు పెదపూరపాడి హైస్కూల్లో ఆశ్రయం పొందుతున్నారు. చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండపం వద్ద జరిగిన ఉత్సవాల్లో చేగుంట మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు అధికంగా పంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పులివెందులలోని మా ఊరి సినిమా చిత్ర హీరో మహేష్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ చోరీలో 10 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగలు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీఖానా వెనుక భాగంలో మహేష్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఊరూరా కొలువు తీరిన గణనాథుడు.
మహబూబాద్ నగర్ జిల్లాలో భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడు. బురదమయంగా మారిన బుచ్చన్పల్లి గుర్రంగట్టు రోడ్డు. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ బుక్య సుమన్ దంపతులు. ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం. నైజీరియాలో ఘోర ప్రమాదం, 48 మంది మృతి. పెదపారుపూడి మండలంలో నీట మునిగిన 1000 ఎకరాల పంట పొలాలు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్. మా ఊరి సినిమా హీరో మహేష్ ఇంట్లో భారీ చోరీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.